హామీలు చేయలేరా? లేదంటే టైం తీసుకుంటారా? ఇమీడియట్ గా అమలు చేయరా? ఈ డౌట్స్ వస్తాయి కదా జనాల్లో. అదే డౌట్ అన్ని చేసిన తర్వాత కూడా ఎందుకు ఓడగొట్టారని ఎందుకు డౌట్ రాలే మరి? అది ఇంకా అతి పెద్ద ప్రశ్న. ఇప్పుడు నడిచే జనాల డౌట్ల కోసం చేయకూడదు, ఫార్ములా చేయాలి. ఇంకొకటి ఏంటంటే క్రిందసారి నరేంద్ర మోడీ సమక్షంలో కాదు కదా అది, అవును, ఇండివిజువల్ గా చేసినటువంటిది అప్పుడు 14లో. ఇప్పుడు ఇది ఓ రకంగా చెప్పాలంటే ఎన్డీఏ పక్షాలందరూ కూర్చుంది, విఐపీలు అందరూ కూర్చున్నటువంటి ప్రదేశం అక్కడ. ఇక్కడ కార్యక్రమం మొత్తము కూడా పిఎంఓ చూడాలి. మోడీ వచ్చారు కాబట్టి పిఎంఓ వాళ్ళు ఇట్లాంటి యాక్సెప్ట్ చేయరు, అంటే అక్కడ చేయకూడదు ఈ సంతకాల వ్యవహారం. అదేంటి నరేంద్ర మోడీ సమక్షంలో చేయించినట్టు అవుతుంది. అంటే ఇక్కడ డౌట్ వచ్చింది, నాకు కూడా వస్తుంది అదే. లాస్ట్ టైం కూడా ఈయన మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆయన బీజేపీ నుంచి ఆయన ఎవరు వచ్చారు కదా, సిద్ధార్థ, ఆయన దాన్ని అసలు ముట్టుకోలేదు, పక్క గంటేసి అది పెద్ద ఇదయింది. ఇప్పుడు కూడా మోడీ ఉన్నారు కాబట్టి బీజేపీ సమక్షంలో అంటే దాన్ని తిరస్కరిస్తుందా బీజేపీ? ఇది ఈయన ఇండివిజువల్ హామీ కాబట్టి ఇండివిజువల్గా ఈయన సెపరేట్గా పెట్టుకోవాలి. ఫార్మెట్ సిస్టమ్ చేంజ్ అయ్యిందండి. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మొన్న నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరూ ఉన్నారు కదా వేదిక మీద. ఈ రైతులకి సంబంధించిన డబ్బులు రిలీజు ఆ వేదిక మీద నుంచి సంతకం పెట్టలే ఆయన.